నమస్కారం. ప్రకృతిలో ఎన్నో వింతలు ఉన్నాయి. కానీ అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న ఈ జలపాతం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దీని పేరు డెవిల్స్ కెటిల్. సాధారణంగా ఏదైనా నది ప్రవహిస్తూ కొండపై నుంచి క్రిందకు పడితే అది జలపాతం అవుతుంది. కానీ ఇక్కడ బ్రూల్ నది ప్రవహిస్తూ ఒక రాయి దగ్గర రెండు పాయలుగా విడిపోతుంది. కుడివైపు ఉన్న పాయ మామూలుగానే క్రిందకు పడి నదిలో కలుస్తుంది. కానీ అసలైన వింత ఎడమవైపు పాయలోనే ఉంది. ఈ నీరు ఒక లోతైన రాతి గుంతలోకి పడి అక్కడితో మాయమైపోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ గుంతలోకి వెళ్ళిన నీరు మళ్ళీ ఎక్కడా బయటికి రాదు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈ నీరు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ నీటిలో రంగులు కలిపారు, పింగ్ పాంగ్ బంతులు వేశారు, రేడియో ట్రాక్టర్లు కూడా వేశారు. ఒకవేళ ఆ నీరు భూగర్భం గుండా ప్రవహించి ప్రక్కనే ఉన్న సుపీరియర్ సరస్సులో కలిస్తే ఈ వస్తువులు అక్కడ ఎక్కడో ఒక చోట బయటపడాలి కదా. కానీ ఒక్కటంటే ఒక్క వస్తువు కూడా మళ్ళీ బయట ప్రపంచానికి కనిపించలేదు. కొందరైతే ఇది వేరే ప్రపంచానికి వెళ్ళే ద్వారం అని కూడా నమ్ముతారు. కానీ ఇటీవల కొందరు హైడ్రాలజిస్టులు ఆ నీరు భూగర్భ మార్గాల ద్వారా మళ్ళీ నదిలోనే కలుస్తుందని అంచనా వేశారు. అయితే ఆ నీరు ప్రవహించే ఖచ్చితమైన మార్గం ఏమిటి? అంత వేగంగా వెళ్ళే నీరు ఎందుకు కనపడకుండా పోతోంది అన్నది ఇప్పటికీ ఒక అపరిష్కృత రహస్యమే. ప్రకృతి చేసిన ఈ వింత మీకు ఎలా అనిపించింది? క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన జీవన స్రవంతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.